అమరావతి ఎస్ఆర్ఎం వర్సిటీలో విద్యార్థులు నిరసనకు దిగారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో 4 రోజుల క్రితం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. లక్షల్లో ఫీజులు తీసుకుంటూ సరైన భోజనం పెట్టడం లేదని ఆరోపణలున్నాయి. నిల్వ ఉంచిన ఆయిల్, గుడ్లు, కూరగాయలు వాడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు అంటున్నారు. పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్కు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయన అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎస్ఆర్ఎంలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, అంటే ఈ ఫుడ్ పాయిజన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసలు ఎస్ఆర్ఎం వర్సిటీ యాజమాన్యం ఏమని స్పందిస్తోంది దీనిపైన? రైట్ సింధు, విద్యార్థులు అయితే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున అయితే అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ అవడం వల్ల ఈ అస్వస్థతకు అయితే గురైనట్టుగా కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మీరు చూస్తుంది నా వెనక ఏదైతే ఉందో అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో వేల సంఖ్యలో విద్యార్థులు అయితే హాస్టల్లో ఉంటున్న పరిస్థితి కనపడతా ఉంది. లక్షల రూపాయలు ఫీజులు కడుతూ కూడా వారికి భోజన సదుపాయాలు సరిగ్గా, వసతులు సరిగ్గా లేవంటూ భోజనంలో కూడా పురుగులు, అదేవిధంగా గుడ్లు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వాడుతున్నారంటూ కూడా విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున నిరసన కూడా చేపట్టారు. రాత్రి పెద్ద ఎత్తున నిరసన చేపట్టడంతో పోలీసులు, అదేవిధంగా ఎవరైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాకి అయితే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ కూడా దీని మీద ఒక కమిటీ వేసింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ ఫుడ్కి సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారనే దానిపైన కూడా సరైన నివేదిక ఇవ్వాలంటూ కూడా అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతమంది అధికారులు అయితే లోపలికి వెళ్ళారు. జిల్లా సబ్ కలెక్టర్తో పాటు ఆర్డీఓతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఆహార భద్రతా అధికారులు కూడా లోపలికి వెళ్ళారు. వారితో పాటు స్థానిక ఎంఆర్ఓతో పాటు డిఎస్పీ కూడా లోపల ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలిపి ఒక కమిటీ వేసి దీనిపైన వెంటనే నివేదిక ఇవ్వాలంటూ కూడా జిల్లా కలెక్టర్కి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ క్యాంటీన్ ఏదైతే ఉందో క్యాంటీన్ని పరిశీలించేందుకైతే అధికారులు అయితే వచ్చారు. ఇప్పుడు అధికారులు అయితే లోపల పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనకి ఆ విజువల్స్లో చూడొచ్చు. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ విద్యార్థులు ప్రధానంగా గతంలో కూడా పలుమార్లు ఫుడ్ సదుపాయాలు సరిగా లేవు, భోజన వసతులు అయితే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, భోజనంలో పురుగులు వస్తున్నాయి, తర్వాత ఇచ్చిన ఫ్రూట్స్లో కానీ లేదంటే టిఫిన్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిలో కూడా నిల్వ ఉంచి క్వాలిటీ లేని ఈ ఆహార పదార్థాలు పెడుతూ మాకు బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఎవరైనా విద్యార్థులు దీనికి సంబంధించి బయట ఎవరితో అయినా, మీడియాతో కానీ ఇంకెవరి దగ్గరైనా దీని గురించి చర్చిస్తే వాళ్ళని బెదిరింపులకు కూడా పాల్పడుతుంది యాజమాన్యం అంటూ కూడా ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. ఇందులో కొంతమంది విద్యార్థులు ఇందాక కూడా మనతో అఫీషియల్గా చెప్పలేకపోయినా అనధికారికంగా అయితే బయటకు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలను అయితే చెప్పుకునే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎవరైనా మీడియా ముందుకు వెళ్ళి చెప్తే వాళ్ళని ఇబ్బంది పెడతామంటూ కూడా భయభ్రాంతులకు గురి చేయడంతో వాళ్ళు భయపడే పరిస్థితి అయిపోయింది. తల్లిదండ్రులు యాజమాన్యం దృష్టికి చాలాసార్లు తీసుకువెళ్ళినా కూడా దీనిపై సరిగా స్పందించకపోవడం, యాజమాన్యం ఎన్నిసార్లు దీని గురించి చెప్పినా కూడా నిర్లక్ష్య వైఖరిగా ఉండటంతో ఒక్కసారిగా విద్యార్థులు అయితే రాత్రి అంతా కూడా నిరసన చేపట్టారు. ఈ నిరసన చేపట్టడంతో ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ అయ్యి ప్రభుత్వం దగ్గర ఇలాంటి యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో తక్కువ స్థలాలు కూడా లీజుకి తీసుకొని దాని మీద వచ్చే ఏదైతే ఆదాయాలు ఉన్నాయో అవన్నీ గడిస్తూ కూడా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఇంకా విద్యార్థులకైతే పెట్టాల్సిన సరైన భోజనం పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే విద్యార్థులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. దీని మీద వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన అయితే చర్యలు చేపట్టాలంటూ కూడా అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే
అధికారులు అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా మొత్తం దీనిపైన అయితే నివేదిక ఇచ్చేందుకైతే సిద్ధమైంది. మరి దీనిపైన అయితే ఈరోజు సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చి వెంటనే దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలంటూ యాజమాన్యం పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న పరిస్థితి. ఈ విద్యార్థులను భయభ్రాంతులకు కూడా కొంత ఆ యాజమాన్యంలో కొంతమంది ఎంప్లాయీస్ కూడా యాజమాన్యంలో ఎవరైతే ఉన్నారో కొంతమంది ఎంప్లాయీస్ అయితే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆరోగ్య పరిస్థితి దెబ్బతినే రకంగా ఉంది. ఇలాంటి యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. సింధు. రైట్.